ఏముంది బరిగొడ్లు కాసి కాసి ఆ పాలెం సక్రంగా ఇట్లే ఆ గడ్డి తీసుకొస్తేనే బుచ్చట రేట్ అవుతుంది. ఏంది ఈ ఏడబోయినా ప్లాట్లు పెట్టడం సరిపోయింది. ఏంది ఎక్కడ మేప అయితే కావట్లే, గడ్డి చూస్తేనే బుచ్చట ఖరీదు ఉంది. మొన్న దేశపోయి 10 బరిగొడ్లు సంత దేశపోయి అమ్ముకొచ్చినాడు. కొన్ని దిక్కుకొల్లి అలవాళ్ళ సోళ్ళు అడుగుతుండ్రు లంజావుడుకు. అలవాళ్ళ సోళ్ళు అంటే అనుకుంటారు బరిగొడ్ల మీద ఏదో లాభం అనుకుంటారు, కానీ బరిగొడ్ల మీద లాభాలు పెట్టుబడి ఎక్కువైంది. మునుపు మేకలు కూడా అంతే అయినాయండి. నా పని అది వేరు, అది కూడా అదే పరిస్థితి. ఒక్కసారి దన్నని 10 మేకలు చచ్చినాయి. 50లో 10 చచ్చినాయి. 40 దేశపై అమ్ముకొని వచ్చిన భయం అయ్యి అవి నేప. కానీ ఈ వడ్లు ఏంటంటే ఈ పాలు అమ్మేది, పాలు 4 లీటర్ వస్తుంది. 4 లీటర్ల కంటే ఎక్కువ తీయదు. ఆ 4 లీటర్లు అనేది 4 ఏళ్ళు 250 రూపాయలు వస్తాయి. అదే నీకు చెక్క వేయాలి, తౌడు వేయాలి, గడ్డి వేయాలి, దాని మాపు చేతికాడలో మనిషి పోయి కాసుకు రావాలి. దాని రేట్ అయ్యి ₹1,00,000 పెట్టినా కొనుక్కొచ్చిన మిగలదు. 50 ఏళ్ళకు పోయిందండి. ఏ రైతు ఏం బతుకుతాడు? పాల బేరం ఏం చేస్తాడు చెప్పు? వాడు డబ్బులు ఇచ్చేటప్పటికి ఈ నెల జీతం రాదంటాడు, వచ్చే నెల ఇస్తానంటాడు. వచ్చే నెల పోయి మా కడుపులు నొప్పి వచ్చింది హాస్పిటల్ దేశపోయినా ఒక్క నెల ఇత్తలన్నా తీసుకొని పోయి మళ్ళీ 3 నెలలు ఆపుతాడు. బర్రెల మీద మిగులుబాటు ఉండదు అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు ఇప్పుడు వెనకట పాలు తాగిన వాళ్ళు, వెనకట పాలు పిండిన వాళ్ళు, అది బర్రెలు తాగిన వాళ్ళు ఆ ప్రేమ మీద దాన్ని కష్టమైన ప్రేమ ఉండదంటే వెనకట ఏంటంటే తిరిగే చోటు అయితే లేరు. అప్పుడు గడ్డి మోపు 10 రూపాయలు. ఏది మా వయసులో గడ్డి మోపు 10 రూపాయలు, 5 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు. 100 రూపాయలు అయినా కానీ అసలు ఆ గడ్డి బరగొడ్డు తిన్నా మంచిగా ఉండదు. అసలు దీంతో మిషన్ తో కడతారు. అది ఓడితే కంపు వాసన. నా చిన్నతనాన ఇప్పుడు ఎంటు బట్టి ఒక బిగు ఇద్దరు గుద్ది కడితే ఇద్దరు అమాంతంగా లేపితే లేచేది.